పందాడు కళ్ళు తాగినే పడుకుంటే మత్తుగా నిదరేమో గమ్మత్తుగొస్తుంటే అర్ధరాత్రి పిల్ల కలలోకి వచ్చింది ఊపిరాడకుండా అది మీ పట్టుకుంది అసయ్య సయ్యంటే ససవిరా అంది ఎవ్వతీరా ఇది ఎవ్వతీరా వన్నెలున్నాయి వగలాడిరా. ఓ తాతో ఓ అమ్మా ఏంది మనవరాడ గిట్టొచ్చినావు? ఏంది పట్టబాగల కలలు కంటున్నావు? బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చి నాకు ఎట్లా అయినావా? అమ్మా బాగా పసి వచ్చినావు మనవరాల. కరెక్ట్, బిగ్ బాస్ లో అగ్గిపేట దాకా పోయినమ్మా. మా మనవరాలు మొత్తం నా కళలకే వస్తుంది. ఏ మనోరాలు వస్తుంది? అందులో చాలా మంది ఉన్నారు. ఇక ఏ మనవరాలు అని చెప్పాలి, అందరూ బుడ్డగా బుచ్చబుచ్చగా ముద్దుగా తయారై వచ్చింది మనవరాలు. అమ్మా ఇక వాళ్ళు నా 2-3 రోజులు వాళ్ళతోనే ఉంచి కలిసి బోధింటివి, కలిసి మాట్లాడితివి, కళ్ళకు వచ్చిర్రు ఊరికే గిదే కథ అవుతుంది కాదు. వెళ్ళి వచ్చి 2 రోజులు 3 రోజులు అయ్యింది, అప్పుడే కళ్ళకు కూడా వచ్చేస్తున్నారు. అంత అనుబంధం ఏర్పడిపోయిందా మీకు? ఎంత రంపరాకాసులు, రంపరాకాసులు. అందులో ఎవరు అంత రంపరాకాశ అనిపించారు మీకు? అందరు కట్టినెవరు? అందరూ గట్లే ఉన్నారు. అయితే అసలు మీరు బిగ్ బాస్ అనగానే మీరేంటంటే అంత ఏదున్నా మొహాన్న చెప్పేస్తారు, ముక్కు సూటిగా మాట్లాడేస్తారు. అక్కడంతా డ్రామా నాటకీయంగా జరుగుతూ ఉంటది అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. మీకు ఎట్లా అనిపించింది అసలు బిగ్ బాస్ లోకి? అయితే ముందు తాత నాకు ఒక గెటప్, మీ గెటప్ పైనుంచి చెప్పుల వరకు చూస్తే నాకు ఒక పాట, మీ అంత బాగా పాడలేను గాని, గోవుళ్ళు తెల్లనా గోధూలి నల్లనా, ఆ పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తే. గోపయ్య నల్లనా ఎందువల్లన. అమ్మా బిగ్ బాస్ లకు అంతరామ సకని మనవరాలు వచ్చింది కానీ నీ లెక్క పాడవాళ్ళ రాబాయ్, నాకు తోడు తోపుకుండు. అవును, గొంతు కూడా తీయగా కమ్మగా తీయగా ఉందా?